హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సమేధ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను. నేను ఈరోజైతే పన్నీర్ మసాలా చేశానండి. దాని మీద కూడా షేర్ చేసుకుంటాను. పన్నీర్ మసాలా అంటే చాలా బిగ్ ప్రాసెస్ అనేసి అనుకుంటాం కదా, చాలా ఈజీగా అయిపోతుందండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. కొత్తగా వంటలు ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ పన్నీర్ మసాలా అన్నది. దానికోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం రెగ్యులర్గా బిర్యానీలోకి వేసుకునే బిర్యానీ మసాలా అయితే వేసుకుంటున్నాను. 2 బే లీఫ్ కూడా వేసుకున్నాను నేను. దీంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం అంటే 1 టేబుల్ స్పూన్. ఈ మసాలా అన్నది ఫ్రై అవ్వాలి. ఈ పన్నీర్ మసాలాలోకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి మనకి. ఈ మసాలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి గ్రీన్ చిల్లీ ఆనియన్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. నేను 2 పెద్ద ఆనియన్స్ వేసుకున్నాను, 10 గ్రీన్ చిల్లీ అయితే వేసుకున్నాను. ఇవైతే మనకి ఫైన్ పేస్ట్ అవ్వాలండి. దీంట్లో ఉన్న రా స్మెల్ మొత్తం పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రా స్మెల్ అంతా పోవాలండి. కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నాను. కసూరి మేతి మనకి పౌడర్లా రావాలి అంటే మనం దీన్ని రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. రోస్ట్ చేసుకొని చేతితో నలిపేసుకుంటే మనకి పౌడర్ లాగా అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి నేను టమాటో ప్యూరీ అయితే వేసుకుంటున్నానండి. దీనికోసం నేను ఒక 4 అయితే టమాటోస్ తీసుకున్నాను. మనకి ఎర్రగా ఉన్న టమాటోలు తీసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. ఇది రఫ్ స్మెల్ పోయేంత వరకు మనకి ఫ్రై అవ్వాలి. సిమ్లో పెట్టుకొని చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. మనం తినే కారాన్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. మన ఆనియన్స్ టమాటోస్కి ఈ కర్రీ అయితే తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే కారం అయితే పడుతుందండి. చూసి వేసుకుంటే సరిపోతుంది. అట్లానే 1 టేబుల్ స్పూన్ వచ్చి టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే బాగుంటుంది. ఇదిగోండి హోమ్ మేడ్ పన్నీర్ ఇది. దీన్ని ఆ మసాలాల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఈ పన్నీర్ అన్నది జ్యూసీగా ఉంటుందండి.
మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసేసుకోవాలి. చూడండి 3 మినిట్స్ తర్వాత ఇట్లా అయింది. మనకి ఆయిల్ అయితే సపరేట్ అయింది చూసారా. మనకి పన్నీర్ మసాలా అన్నది రెడీ అయిపోయింది. దాని మీద ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. కలర్ఫుల్గా ఉంది కదండి. పన్నీర్ మసాలా అయితే రెడీ అయిపోయింది. మనం ఇది లంచ్లోకి తీసుకోవచ్చు, చపాతీలోకి, రైస్లోకి తీసుకున్న బాగుంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా అయిపోయే పన్నీర్ మసాలా కర్రీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు ఉంటానండి మరి. బాయ్.